నువ్వు ఆగు రోజీ. అంత ఈజీగా తను ఒప్పుకోదని నాకు తెలుసు. కానీ తను చేసిన తప్పుల్ని మాత్రం అందరికీ చూపిస్తా. తనే ఒప్పుకునేలా చేస్తా. నువ్వెప్పుడు పెళ్ళాన్ మీద చేయి చేసుకోలేదు కదా, ఇప్పుడు చేసుకో. నేనిప్పుడు దీనికి వేసే శిక్ష ఇదే. కొట్టు. వినోద్, నువ్వు దీన్ని కొట్టకపోతే దీన్ని ఏ అడవిలోనో ఏ మెంటల్ హాస్పిటల్లోనో నీ చేతులతోనే వదిలేయాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. చూడు, నీకిప్పుడు రెండే ఆప్షన్స్. కొడతావా, వదిలేస్తావా? వినోద్, మీ అమ్మమ్మ చెప్పినట్టు చెయ్యి. లేకపోతే అడవిలోనో మెంటల్ హాస్పిటల్లోనో వదిలేసి రావాల్సి వస్తుంది. ఆగండి. మీరు కొట్టేది నాకు సరిపోవడం లేదు. ఇదిగో, దీన్ని తీసుకుని కొట్టండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? మీరు చేత్తో కొట్టలేకపోతున్నారు, అందుకే దీంతో కొట్టండి. మీరు కొట్టలేరు. సరే, నాకు నేనే కొట్టుకుంటాను. అయ్యో వద్దు వదినా, ప్లీజ్ వద్దు. దూరంగా ఉండండి. నా దగ్గరికి ఎవరు రావద్దు. నన్ను ఇలాగే చావనివ్వండి. మీ ఇద్దరి కళ్ళు చల్లబడే వరకు నన్ను ఇలాగే చూడండి. సంధ్య, ఏంటి సంధ్య నువ్వు చేసేది? ఇలా నేను ప్రవర్తించేది? ఈ ఇంట్లో అందరికీ నేను చేసినవి పెద్ద తప్పులుగా ఉంటున్నాయి తప్ప అలా ఎందుకు చేశాను ఎవరికీ అర్థం కావడం లేదు. నేనేదో అసూయతో చేస్తున్నట్టుంది తప్ప నేను ఒక అమ్మలా ఆలోచించి చేశాననేది ఎవరు అర్థం చేసుకోవడం లేదు. నా కూతురు మీద ప్రేమతో నా కళ్ళు మూసుకుపోయి సీసీ కెమెరాల సంగతి కూడా మర్చిపోయాను. ఇప్పుడు మీ అందరి ముందు దోషిలా నిలబడ్డాను. ఇదిగో, ఈ నందిని రోగిస్తుంది. ఈ నందినితోనే నా కూతురు ఎక్కువగా ఆడుకుంటుంది, తింటుంది, పడుకుంటుంది. ఈ రోగిస్తుందని జబ్బు నా కూతురికి ఎక్కడ వస్తుందేమోనని అలా చేశాను. అది తప్ప? సంధ్య, సంధ్య, నందిని గురించి ఇంకో మాట మాట్లాడావంటే చంపేస్తాను. రోసి, చూడు రోసి, పాపం ఇది రోగిష్టిదంట. ఈ మనవరాలు రోగిష్టిదంట. దీన్ని ఇంట్లోంచి బయటికి పంపించడానికి ప్రయత్నించింది.
అమ్మా, నువ్వెవరి మాటలు పట్టించుకోవద్దు. ఈ ఇల్లు నీది, ఈ సామ్రాజ్యం నీది. అది మురిగే కుక్క, దాని గురించి నువ్వు పట్టించుకోకు. నువ్వు నా బంగారు తల్లివిరా. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా బతకాలి. చూడు సంధ్య, ఈ ఇంటి వాతావరణానికి నువ్వేమాత్రం సరిపోవని తెలిసినా వినోద్ నిన్ను ప్రేమించాడని ఈ ఇంటి కోడలిగా రావడానికి ఒప్పుకుంది రోసి. అది మర్చిపోకు. చూడు సంధ్య, మా మనవరాలు రోజీ అమెరికా నుండి వచ్చిన దగ్గర నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వేదో అయిష్టంగా ఉంటున్నావు, మనసులో ఏదో పెట్టుకొని ప్రవర్తిస్తున్నట్లుగా నాకు అనిపిస్తున్నావు. వద్దమ్మా, మా అందరితో పాటు సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయి. నీకేదన్నా కావాలంటే నాతో చెప్పు, అంతేగాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. అర్థమైందా? రామా, రా. భార్య రూమ్లోకే కదా వచ్చారు, ఎందుకలా మెలకలు తిరిగిపోతున్నారు? రండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఈ మధ్య మనిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది కదా, అందుకే ఇలా ఏర్పాటు చేశాను. అందులోనూ ఈరోజు అందరి ముందు నన్ను కొట్టి మొగుడు అనిపించుకున్నారు కదా, అందుకే ఇప్పుడు నా మీద చేయి వేసి మరోసారి మగాడు అనిపించుకోండి. ముందు పూలు పెట్టండి. సంధ్య,
ఏంటిది? వదులు. అబ్బా ఏంటండి మీరు ప్రేమగా పట్టుకుంటే వదులు అంటారేంటి? ఓ వదులుగా పట్టుకున్నానా? అయితే గట్టిగా పట్టుకుంటాను. సంధ్య వదులు. వదలను సంధ్య వదలను. సంధ్య వదులు. సంధ్య సంధ్య ఈరోజు నీకేమైనా పిచ్చి పట్టిందా? కాదు మత్తెక్కింది. మీ చేతులలో ఇవ్వండి. ఇవ్వండి. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను చెప్తే ఈ చేతులతో నా కాళ్ల మీద పడి నా కాళ్ళు పట్టుకుని నన్ను ఒప్పించావు. ఇదే చేతులతో ఈరోజు నా చెంప చెళ్ళుమనిపించావు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సింది పోయి నన్ను అందరి ముందు ఫూల్ని చేశారు. నాకు ఆ శిక్ష చాలదు. ఇదే చేతులతో నన్ను చంపేయండి. నన్ను చంపేయండి. సంధ్య ఏంటిది? నన్ను చంపేయండి. వదులు. సంధ్య నన్ను చంపేయండి. సంధ్య వదులు. ఇంకా అర్థం కావడం లేదా? నేను మారిపోయాను. పూర్తిగా మారిపోయాను. ఇక నుంచి బుద్ధిగా మీ భార్యగా ఈ ఇంటి కోడలిగా ఉంటాను. ఈ క్షణం నుంచి నేను మీ దాసిని. మీరు ఎప్పుడైనా నా మీద చేయి వేసుకోవచ్చు.
వినోద్, ఇక నుంచి నీ చెల్లెళ్ల కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పెళ్ళప్పుడు నువ్వు నా కాళ్ళు ఎలా పట్టుకున్నావో నీ చెల్లెళ్ల చేత కూడా అలా పట్టించుకుని నా కాళ్ల దగ్గరే ఉండేటట్టు చేస్తాను. తోక ముడుచుకున్న కుక్కలా నువ్వు నా చుట్టూ తిరిగేలా చేస్తాను. ఇప్పుడే ఈ క్షణమే నీ ఎదురుగానే ముహూర్తం పెట్టాను. నాకు ఈ రోజు జరిగిన అవమానం కంటే 100 రెట్లు ఎక్కువగా ఈ ఇంట్లో వాళ్లకు జరిగేలా చేస్తాను. నువ్వు నా మొగుడిగా మగాడిగా అలాగే చూస్తూ ఉండు. దిగు రోజీ, దిగు రోజీ. ఏంటి బావా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రా చెప్తాను. బావా, నీకే చెప్పేది, ఎందుకు తీసుకొచ్చావు? నాకు అర్థం కావట్లేదు. లోపలికి రా, చెప్తానని చెప్పానుగా, రా. బావా, బావా ఆగు, బావా. ఏంటి బావా ఇది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పు. అసలు ఏమైంది నీకు? పంతులు గారు, అయ్యా, అన్నీ సిద్ధం చేశారు కదా? తాళి రెడీగా ఉందిగా? సిద్ధంగా ఉన్నాయ్యా. తాళేంటి? అసలేం జరుగుతుంది ఇక్కడ? చూడు రోజీ, స్వామీజీ మన ఇంటికి వచ్చినప్పుడు మన పెళ్లికి ముందు ఎవరికో ఒకరికి హాని కలుగుతుందని చెప్పారు. పెళ్ళయ్యాక జరుగుతుందని చెప్పలేదుగా? అందుకే ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకున్నామంటే ఎవరికీ ఏ హాని రాదు. అలా జరగకూడదనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడే ఇక్కడే ఈ అమ్మవారి సాక్షిగా నీ మెళ్ళలో తాళి కడతాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? మన పెళ్లి గ్రాండ్ గా చేద్దామని ఇంట్లో వాళ్ళు అనుకుంటుంటే ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నావంటావా? అది కాదు రోజీ, నేను చెప్పేది విను. మన ఇద్దరి పెళ్లి అన్న దగ్గర నుంచి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. దానికి పరిష్కారమే ఈ పెళ్లి. అయ్యో బావా, రోజీ గారి మనవరాలు ఇలా రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకుందంటే అమ్మమ్మకి అజ్జికి ఎంత అవమానమో ఒక్కసారి ఆలోచించు. అంగరంగ వైభవంగా మన పెళ్లి చేయాలని చూస్తున్న వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో ఊహించు బావా. రోజీ, నాకు భయమేస్తోంది. నమ్మకాల వల్ల, ఈ మూఢనమ్మకాల వల్ల నాకు నువ్వు దూరం అయిపోతావని. నీ ప్రేమ నాకు ఎక్కడ దక్కకుండా పోతుందో అని చాలా భయంగా ఉంది. ప్లీజ్ రోజీ, నాకు కోఆపరేట్ చేయి. నువ్వెవరి గురించి ఆలోచించకు, కేవలం మన ప్రేమ గురించి మాత్రమే ఆలోచించు. ప్లీజ్ రా, అక్కడ కూర్చో. అయ్యో బావా, నేను చెప్పేది విను ప్లీజ్. అయ్యో లోకి, నువ్వు నా మెళ్ళు తాళి కడితే నా సిద్ధు అన్యాయం అయిపోతాడు. అమ్మా, నువ్వే నన్ను కాపాడాలి.
ప్లీజ్ రోసి నువ్వే నన్ను అర్థం చేసుకో రా. బావా బావా ప్లీజ్ బావా, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. తాళి కట్టద్దు బావా, వద్దు బావా. నేను ఒక నిర్ణయం తీసుకున్నాక ఎవరు చెప్పినా విననుగాక వినను. నీ మెళ్ళో తాళి కడతాను, ఇది ఫిక్స్. పట్టుకోండి. ఓకే సార్. నన్ను వదలండి, నన్ను వదలండి ప్లీజ్, ప్లీజ్ వదలండి, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్, వదలండి ప్లీజ్, వదలండి. బాబు ఆ అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టండి. వద్దు. కూర్చో.